श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba. 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 33వ అధ్యాయం నిన్నటి తరువాయి. సరే, ఇప్పుడు పూర్వకథను వినడానికి శ్రోతలు మనసులు సావధానం చేసుకోవాలి. వారు గడిచిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. అప్పాసాహెబ్ కులకర్ణి ఉండేది ఠాణే పట్టణంలో. ఓసారి అతనికి భివండిలో పనిపడింది.
8 రోజుల్లో తిరిగి వచ్చేస్తానని అతను బయటి గ్రామానికి వెళ్ళిపోయాడు. 2 రోజులైనా గడవక ముందే అతని వెనుక ఓ అద్భుతం జరిగిందని చూడండి. అతని ఇంటి గడపలోకి ఓ ఫకీర్ వచ్చాడు. అతన్ని చూస్తే అందరికీ అతను సాయి అనిపించాడు. నగసిక పర్యంతం అతను అచ్చుగుద్దినట్లు ఫోటోలోని సాయిబాబా లాగానే ఉన్నాడు. అప్పాసాహెబ్ భార్య, పిల్లల కళ్ళు ఆ ఫకీర్ మీదే నిలిచాయి. వాళ్ళందరూ దిగ్భ్రాంతి చెందారు. బాబానే వచ్చారు అని వారికి గట్టిగా అనిపించింది. ఇదివరకు ఆయన ప్రత్యక్ష దర్శనం ఎవరికీ కలగలేదు. కానీ ఫోటోలాగానే అతను అందంగా ఉండడం చూసి వాళ్ళకి జిజ్ఞాస కలిగింది. వాళ్ళంతా ఫకీరుని షిరిడిలో ఉండే సాయిబాబా మీరేనా అని అడిగారు. దానికి ఫకీర్ ఏం చెప్పారో శ్రోతలు శ్రద్ధగా వినండి. నేను సాయిని కాను, కానీ నేను ఆయన ఆజ్ఞాధారకుడైన సేవకుణ్ణి. ఆయన ఆజ్ఞతోనే మీ పిల్లపాపల క్షేమాన్ని విచారించడానికి వచ్చాను. తరువాత అతను దక్షిణ అడిగినప్పుడు ఆ పిల్లల తల్లి వెంటనే ₹1 ఇచ్చి అతన్ని ఆదరించింది. అతను కూడా ఆమెకి విభూతి ఇచ్చాడు. సాయిబాబా విభూతిని పొట్లం కట్టి ఆ స్త్రీకి ఇచ్చి ఇలా అన్నాడు, దీన్ని బాబా ఫోటో దగ్గర పెట్టండి, మీకు శుభం కలుగుతుంది. ఈ ప్రకారంగా తన కార్యాన్ని నెరవేర్చి సాయి తన కోసం ఎదురు చూస్తుంటారంటూ సెలవు తీసుకున్నాడు ఆ ఫకీరు. అతను అక్కడి నుండి వచ్చిన దాన్నే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో చూడండి. సాయి లీలలు తర్కానికి అందనివి. భివండికి వెళ్ళిన అప్పాసాహెబ్ ముందుకు పోకుండా వెనక్కి మళ్ళాడు. గుర్రబండికి కట్టిన గుర్రాలు జబ్బున పడ్డాయి కనుక ముందు ప్రయాణం ఆగిపోయింది. అతను మధ్యాహ్నానికి ఠాణేకి తిరిగి వచ్చాడు. అతనికి తన ఇంట్లో విషయం తెలిసింది. తనకు దర్శనం తప్పిపోయిందని అప్పాసాహెబ్ మనసు చివుక్కుమంది. పైగా భార్య అతనికి ₹1 దక్షిణగా ఇచ్చినందుకు అతనికి సిగ్గేసింది. నేనే ఇక్కడ ఉన్నట్లయితే ₹10 తక్కువగా ఇవ్వకుండా ఫకీర్ని పోనిచ్చేవాడిని కాదు అన్నాడు. మనసులో ఎంతో నొచ్చుకున్నాడు. ఆ ఫకీర్ మసీదులో దొరకవచ్చని అనిపించి భోజనమైనా చేయకుండా అతన్ని వెదిగేందుకు బయలుదేరాడు. మసీదు, తకియాల్ లాంటి ప్రయాణికులు దిగే అన్ని చోట్లన్నిట్లో అప్ప ఆ ఫకీర్ కోసం వెతికాడు. వెతికి అతను అలసిపోయాడు. కానీ ఆ ఫకీర్ అతనికి ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నిరాశ చెంది ఆకలేస్తుండడంతో అతని ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. ఖాళీ గడుపుతో దేన్ని వెతకకూడదని అతనికి తెలియదు. మొదట మన ఆత్మను సంతృష్టిపరిచి అప్పుడే ఏ విషయం గురించైనా వెతకడానికి బయలుదేరాలి. ఈ విషయంలో బాబా చెప్పిన ఓ కథ ఆ తత్వంలోని వాస్తవాన్ని దర్శింపజేస్తుంది. ఇక్కడ దీన్ని మళ్ళీ ఎందుకు చెప్పడం? శ్రోతలకు ఆ అధ్యాయం తెలుసు కదా. గత అధ్యాయంలో గురు మహిమ అనే పేరు గల ఆ అందమైన కథలో తమ గురువాక్యాలను దయామృత సాగరుడు శ్రీ సాయి తమ నోటితో చెప్పారు. కార్యసాన్ అధ్వా మోరే శోధన్ అలాగే రీత్యా పోటే దేవునయే అన్నాసి పాట్ వాడిలే తాట ధావులునయే. కార్యం చిన్నదైనా పెద్దదైనా ఖాళీ గడుపుతో అన్వేషించకూడదు. అన్న పళ్ళ్యాన్ని తిరస్కరించకూడదు. వడ్డించిన కంచాన్ని తన్నేయకూడదు. ఆ మాటల్లోని వాస్తవికత భోజనం చేసి బయలుదేరిన తర్వాత అప్పాకి అనుభవంలోకి వచ్చింది. చిత్రే అని పేరు గల మిత్రుడిని వెంటబెట్టుకుని అతను మామూలుగా తిరగడానికి వెళ్ళాడు. కొద్ది అడుగులు ముందుకు వేసి నడుస్తూ పోయాక తమ వైపే చూస్తూ తమ కోసం ఓ వ్యక్తి తమ దగ్గరికి హడావిడిగా రావడం చూశాడు. అతను దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు అప్పాసాహెబ్ మెల్లగా అతన్ని పరిగించి చూశాడు. అప్పుడు ఉదయం తమ ఇంటికి వచ్చింది ఆ వ్యక్తి అయి ఉండొచ్చని అతనికి అనిపించింది. పొద్దున నేను వెతికిన ఆ ఫకీర్ ఇతను అయి ఉంటాడని నాకు అనిపిస్తోంది. నగసిక పర్యంతము ఫోటోలో లాగానే ఉన్నాడు. నిజంగా ఇది చాలా ఆశ్చర్యం కదూ. అప్ప మనసులో ఇలా తర్క వితర్కాలు చేసుకోసాగాడు. అంతలో ఆ ఫకీర్ తన చేయి చాచాడు. అప్ప ఆ చేతిలో ₹1 పెట్టాడు. ఫకీర్ మరో ₹1 అడిగినప్పుడు అప్ప మరోటి ఇచ్చాడు. తర్వాత మూడోది కూడా ఇచ్చాడు. అయినా ఫకీర్ మరోటి అడగసాగాడు. నిజంగా అద్భుతం, కౌతుకం ముందుంది. చిత్రే దగ్గర ₹3 ఉన్నాయి. అవి కూడా అడిగి తీసుకుని అప్ప ఫకీర్కి ఇచ్చాడు. అయినా అతను అడగడం మానలేదు. తర్వాత ఇంకా దక్షిణ అడిగినప్పుడు అప్ప ఫకీర్తో ఇంటికి వస్తారా, ఇంకా ఇస్తానా అన్నాడు. ఫకీర్ సరే అన్నాడు. వాళ్ళు ముగ్గురు ఇంటి వైపు మరలారు. ఇంటికి రాగానే అప్పా సాహెబ్ ₹3 తీసి చేతిలో పెట్టాడు. మొత్తం ₹9 అయ్యాయి. అయినా అప్పటికీ ఫకీర్కి తృప్తి కలగలేదు. అతను ఇంకా దక్షిణ అడిగినప్పుడు అప్పా సాహెబ్ ఇలా అన్నాడు, నిజంగా ఇప్పుడు నా దగ్గర ₹10 నోటే మిగిలింది. చిల్లర రూపాయలన్నీ అయిపోయాయి. దానికి ఫకీర్ ఇలా అన్నాడు, నోటే ఇచ్చేయచ్చు కదా. అప్పా సాహెబ్ అలాగే చేశాడు. నోటు చేతిలో పడిన వెంటనే ఆ ఫకీరు ₹9 తిరిగి ఇచ్చేసి వచ్చిన త్రోవనే ఎంతో హడావిడిగా వెళ్ళిపోయాడు. ఈ కథాసారం చూస్తే భక్తుడు అన్నమాటను పూర్తి చేయించడమే అదే నిజంగా సాయి వ్రతం అని తెలుస్తుంది. వినాలన్న శ్రోతల ఉత్సాహం చూస్తుంటే ఈ విషయానికి సంబంధించి మరో వృత్తాంతాన్ని సందర్భానుసారం గుర్తొస్తుంది. దాని శ్రోతలు శ్రద్ధగా వినండి. డహను గ్రామంలో హరిబాబు కర్ణిక్ అనే పేరు గల ఓ అనన్య దాసుడు భావిక భక్తుడుండేవాడు. క్రీస్తు శకం 1917 సంవత్సరం గురు పూర్ణిమ పవిత్ర దినం చూసి షిరిడి యాత్ర చేయడానికి వచ్చాడు అతను. అతనికి సంబంధించిన ఓ చిన్న కథ చెప్తాను.
పూజ యథావిధిగా అయిపోయింది. బాబాకి దక్షిణ వస్త్రాలు అర్పించాడు. ఆయన అనుమతి తీసుకుని కిందికి దిగినప్పుడు పైకి ఎక్కి బాబాకు మరో రూపాయి ఇవ్వాలని అతని మనసులో ఓ భావన ఆ వీచికి వచ్చింది. అయితే ఆ ఆలోచనను ప్రక్కన పెట్టి ఆ రూపాయిని అలాగే ఉంచేసుకున్నాడు. ఓసారి బాబా అనుమతి పొందిన తరువాత అడుగు ముందుకేసి వెచ్చిన దారిని పట్టాలి అని పైనుంచి తిరిగి వెళ్ళిపోవడానికి ఆజ్ఞ ఇప్పించిన మాధవరావు దేశపాండే సైగ చేశాడు. ఆ సూచనను విశ్వసించి కర్ణిక్ అలాగే ముందుకు బయలుదేరాడు. మిత్రుడితో కలిసి దారిలో అతను నాసిక్లో దిగిపోయాడు. కర్ణిక్ కాలరాముడి దేవాలయంలోకి దర్శనం కోసం వెళ్తున్నప్పుడు అక్కడ అతనికి అనుకోకుండా సంత్ నరసింగ్ మహారాజ్ కనిపించారు. మహారాజు భక్త పరివారంతో పరివిష్టితులై ఉన్నారు. అయినప్పటికీ ఆయన వెంటనే లేచి కర్ణిక్ చేతి మణికట్టును పట్టుకుని నా రూపాయి ఇచ్చే అన్నారు. కర్ణిక్ మనసులో నిర్ఘాంతపోయాడు. మనసు ఆనంద తీరాలను తాగుతుండగా ఆయనకి రూపాయి ఇచ్చాడు. మనసులోని కోర్కెలను తీర్చగల సాయే ఆ రూపాయిని స్వీకరించి ఉంటారని కర్ణిక్కి అనిపించింది. సాయి స్వీకరించారన్న కూడా నిజం కాదు. గుర్తు లేకపోయినా బలవంతంగా లాగి ఆయన దక్షిణ అడుగుతారు. అలా జరిగింది ఈ కథ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. మొదట ఒక నిర్ణయం తీసుకుంటారు. తర్వాత చివరి క్షణంలో క్షణిక ఆలోచన తరంగాలు ఒకదాన్నొకటి తరుముతూ ఎగిసిపడతాయి. అప్పుడు మరో ఆలోచన చేస్తారు. మొదట్లో మనసులో లేచిన తరంగం వెనుక మంచి భావన ఉండాలి. దాన్నే ఒకవేళ చక్కగా నిలుపుకుంటే అదే శుభప్రదం అవుతుంది. దాన్నే ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. దీన్నే దృఢంగా అలవాటు చేసుకోవాలి. దాన్నే మళ్ళీ మళ్ళీ లోతుగా ఆలోచించాలి. మనసుని దాన్ని విస్మరించనీయకూడదు. మనము అన్న మాటను ప్రయత్నపూర్వకంగా నిలబెట్టుకోవాలి. అప్పాసాహెబ్ దక్షిణ మరింత ఎక్కువ ఇస్తానని అనుకొని వెళ్ళిపోయాడు. కానీ అతను మర్చిపోతాడేమోనని, తన మాట నిలబెట్టుకోలేడేమోనని బాబా దాన్ని నెరవేర్చారు. భక్తుల మీద తమకుండే ప్రేమ విలువని జగతికి చూపించారు. లేకపోతే ఆ ఫకీరు దగ్గర 10 రూపాయలతో పాటు మొత్తం 19 రూపాయలు ఉన్నప్పటికీ అతను అప్పాజీ 9 రూపాయలు ఎందుకు తిరిగి ఇచ్చాడు? అప్పా మనసులో ఆయనకి 10 రూపాయలు ఇవ్వాలని అసంతృప్తి వాంఛ ఉన్నది కనుక. సరే, అవి బాబా హస్తస్పర్శ అయిన మూర్తీభవించిన నవవిధ భక్తి ప్రేమల సమూహమే. అది గుర్తు తేవటానికి బాబా అనుసరించిన పద్ధతి ఇది. రాబోయే 42వ అధ్యాయంలో బాబా దేహ విసర్జన కథలో బాబా స్వయంగా దేహత్యాగం చేసేటప్పుడు సౌభాగ్యవతి లక్ష్మీబాయికి 9 రూపాయలు దానం చేయటం వింటారు. దానితో దానం చేయటంలో బాబాకున్న అపూర్వ పద్ధతి చదువులకు తెలుస్తుంది. అప్పాసాహెబ్ భార్య కాయ వాచ మనస ఒకే ఒక్క రూపాయి ఇచ్చినప్పటికీ ఆ ఫకీర్ దాన్ని ఎంతో తృప్తిగా స్వీకరించాడు. ఇంకా ఎక్కువ అడగలేదు. అయితే తన భార్య ఇచ్చింది అప్పా మనసుకి తక్కువ అనిపించింది. నేను ముందు ఉంటే ఆ ఫకీర్కి అప్పుడే 10 రూపాయలు ఇచ్చి ఉండేవాణ్ణి అని అతను అన్నాడు. ఆ ప్రకారంగా 10 రూపాయలు ఇస్తానని అప్పాసాహెబ్ మాట ఇచ్చి దాన్ని అతను పూర్తిగా ఇవ్వకపోయినప్పుడు మాట నిలబెట్టుకోవటము, రుణ విముక్తి ఎలా జరుగుతాయి? చేతిలో ఏదో ఒకటి పడిన వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి ఆ ఫకీర్లు ఇతరులాగా ఏదో ఒక బికారి కాదు. అలా అని ఒక రోజైనా తిరగకుండానే అదే రోజున అతను తిరిగి మళ్ళీ వచ్చాడు. అయితే అతనెవరో అపరిచిత ఫకీరై ఉంటాడని అప్పా సంశయంలో పడిపోయాడు. మొదట్లో అతను భిక్ష అడిగేటప్పుడు అప్పా దగ్గర 6 రూపాయలు ఉన్నాయి. అయినా అతను ఆ డబ్బంతా అతనికి ఇవ్వలేదు. సరే, అసలు అప్పా మీద ప్రేమ లేకపోతే బాబా ఫకీర్ వేషం వేసుకొని ఎలా వచ్చి ఉండేవారు? దక్షిణ అడిగే నిమిత్తం లేకపోతే కథకు మాధుర్యం ఎలా వస్తుంది? అప్పాసాహెబ్ కేవలం నిమిత్తం అయ్యాడు.
మీది నాది తరహా అలాగే ఉంటుంది. ఒకవేళ మొదట్లో మనకి మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ ఆ సమయానికి సందర్భానుసారం మనం వేరుగా ప్రవర్తిస్తాము. మనసంతా నోటితో మనమంతా నోటితో చెప్పడానికి తత్పరులై ఉంటాము. కానీ దానం ఇవ్వవలసిన సందర్భంలో ఏదో పెద్ద అనుమానం వస్తుంది. ప్రాణము తలకిందులవుతుంది. నిశ్చయం అనేది కొద్దిగా ఏ ఒక్కరి దగ్గరో ఉంటుంది. హితం గురించి స్వల్పంగా మాట్లాడుతూ అన్న ప్రకారం ఆచరిస్తూ తమ మాటలను నిజం చేసి చూపించే అలాంటి హరిపుత్రులు ఏ ఒక్కరో ఉంటారు. అనన్య భక్తి కలిగి ఉంటే భక్తులకున్న వాంఛలవి ఇహలోకానికి సంబంధించినవైనా లేక పరలోకానికి చెందినవైనా సాయిబాబా వాటిని నెరవేర్చగల సమర్థులు. ఈ అప్పా సాహెబ్ ఎంతో తెలివితేటలున్నవాడు. ఇంగ్లీష్ భాషను నేర్చుకున్నవాడు. అందులో ప్రతి మంచి పటిమ కలవాడు. అయినప్పటికీ మొదట ప్రభుత్వం అతనికి 40 రూపాయలు మాత్రమే జీతం ఇచ్చేది. అతనికి బాబా ఫోటో లభించిన తర్వాత మెల్లమెల్లగా పెరుగుతూ పెరుగుతూ పోయి 40 కంటే ఎక్కువగా జీతం ఎంతగానో పెరిగింది. ఒకటిస్తే అందుకు 10 రెట్లు ఇస్తారు. 10 రెట్లు అధికారం, 10 రెట్లు సత్తా ఇస్తారు. ఇది బాబా వద్ద అందరికీ కూడా అనుభవం. అంతేకాక తనకున్న నిష్ఠ వల్ల పారమార్థిక దృష్టి పెరగటం అనేదేమన్నా సాధారణ విషయమా? నిజంగా బాబా చాతుర్యము అనేక రకాలుగా ఉంటుంది. తర్వాత అప్పాసాహెబ్ ఫకీర్ ఇచ్చిన విభూది పొట్లాన్ని విప్పి చూస్తే అందులో విభూదితో పాటు పువ్వులు, అక్షింతలు ఉన్నాయి. అప్పుడు అప్పాసాహెబ్ ఒక తాయెత్తుని చేయించి ఎంతో పూజ్యభావంతో అందులో ఇవన్నీ పెట్టి తన చేతికి కట్టుకున్నాడు. బాబా ప్రత్యక్ష దర్శనము చేసుకున్న తర్వాత స్వయంగా బాబా ఇచ్చిన వెంట్రుకను కూడా ఎంతో ప్రేమతో ఆ తాయెత్తులో పెట్టుకున్నాడు. బాబా విభూది మహిమను ఎంతని వర్ణించను. విభూది శంకరునికి కూడా అలంకారము. దీన్నే భక్తి యొక్క అంతఃకరణతో నుదుటికి పెట్టుకున్న వారికి విఘ్నాలను వెంటనే దూరమవుతాయి. కాళ్ళు చేతులు కడుక్కోనో లేదా స్నానం చేసో నిత్యము విభూదిని దేహానికి పూసుకొని బాబా చరణతీర్థంతో పాటు తాగిన వారు పుణ్యాన్ని సంపాదించి పవిత్రులవుతారు. అదీ కాక ఆ విభూది విశేష గుణం ఏమిటంటే దీన్ని ఉపయోగిస్తుంటే అంటే దాన్ని పెట్టుకోవటమో లేక నోట్లో వేసుకోవటమో చేసే భక్తులకి పూర్ణ ఆయుర్దాయం లభిస్తుంది. వారి పాతకాలు సంపూర్ణంగా నశించిపోతాయి. సదా సర్వదా వారికి సుఖ సంతృప్తులు లభిస్తాయి. అలా సాయిబాబా అప్పాకి ఈ మధుర కథామృత విందు ఏర్పాటు చేశారు. అక్కడ మనం పిలవని పేరంటంలా అనుకోకుండా వచ్చిన అతిథులం అయినప్పటికీ పంక్తిలో కూర్చొని మనసారా సేవిద్దాం. అతిథులు గృహస్థులు వీరిద్దరికి ఒకే రకమైన ఆదర సత్కారపూర్వమైన భోజనం ఉంటుంది అక్కడ. రసంలో కానీ స్వాదంలో కానీ భేదభావం ఉండదు. ఆత్మానందమనే భోజనం చేసి మనందరం తృప్తి చెందుదాం. హేమట్ పంతు సాయి చరణాలకు శరణ వచ్చి ఉన్నాడు. ఈ శ్రవణం ఇక చాలిద్దాం. రాబోయే అధ్యాయంలో విభూది గురించి అంతకన్నా గొప్ప మహత్తు చెప్పబడింది. విభూది రాయడంలో సాయిబాబా దర్శనం చేసుకోవడంతో ఎముక వ్రణం అంటే ఎముకల్లోకి లోతుగా పోయిన వ్రణము సమూలకంగా నయమవటము, అలాగే వారి ఎంతో సన్నగా ఉండే క్రిమి నుంచి కలిగే రోగముని వెళ్ళగొట్టడము, ప్రతిబంధకమైన గ్రంథి జ్వరాన్ని అవన్నీ శ్రద్ధగా వినండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థల సత్య చరిత్రలోని విభూది ప్రభావ అనే పేరు గల 33వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरण बाबू जी की जय। ముప్పై 4వ అధ్యాయం విభూది మహిమ. బాబా విభూది మహత్యం. శ్రీ గణేశ్వరునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీత శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథులకి నమస్కారం. గత అధ్యాయంలో విభూది మహత్యాన్ని ఉన్నట్లుగా వర్ణించి చెప్పాను. ఈ అధ్యాయంలో కూడా అదే చెప్తాను. విభూది గుణాలను లక్షణాలను ఇప్పుడు మరింతగా పరిశీలిద్దాం. శ్రోతలు సుఖానుభూతిని ప్రాప్తింప చేసుకోవడం కోసం గడిచిన కథానుసంధాన్నే విభూతికున్న ప్రభావాన్నే ఇప్పుడు ప్రశాంత చిత్తంతో వినండి. నయం కావటము సహించడము కూడా కఠినమైన ఎముక వ్రణం ఏ ఉపాయాలతోనూ నయం కానప్పుడు దానికి స్వయంగా సాయిబాబా తమ చేత్తో విభూది పెట్టగానే సమూలంగా నయమయ్యింది. అలా ఈ విభూది గురించి ఎన్నో కథలున్నాయి. వాటిలో మచ్చుక్కి ఓ కథ చెప్తాను, వినండి. అది అనుభవాన్ని మరించగా వచ్చింది కనుక శ్రోతలకు వినసొంపుగా ఆసక్తికరంగా ఉంటుంది. నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఓ ప్రభుత్వ డాక్టర్ ఉన్నాడు. అతనికి అన్న కొడుకు ఏదో వ్యాధి ఉండేది. అతని అన్న కొడుకు ఏదో వ్యాధి ఉండేది. అది ఏ మందులకి లొంగలేదు. అతను డాక్టరే, అతని మిత్రుడు డాక్టరే. ఇద్దరు కూడా శస్త్రచికిత్స చేయడంలో నిపుణులు, అనుభవజ్ఞులు. అనేక రకాల ఉపాయాలు చేసి వారు అలసిపోయారు. వారి బుద్ధికి ఏం చేయాలో తోచలేదు. ఆ రోగం పేరు ఎముక వ్రణం. కానీ రోగం మాత్రం మహా భయంకరమైనది. నయమవడము కష్టమే, భరించడము కష్టమే. అతనికి ఔషధాల వల్ల ఏ గుణము కనిపించలేదు. దేశ విదేశాల్లోని చికిత్సలన్నీ అయిపోయినాయి. మనసుకి తోచినవన్నీ చేసి చూశారు. ఇంకా చేయడానికంటూ ఏమీ మిగల్లేదు. శస్త్రచికిత్స కూడా చేశారు. కానీ ఏ రకంగానూ గుణం కనపడలేదు. అతను వయసులో చాలా చిన్నవాడు. అతని వేదన సహింపరానిదిగా అయ్యింది. వ్యాధితో అతని ప్రాణం అల్లాడిపోయింది. అది చూసి అతని బంధువులకి కూడా చాలా బాధ కలిగింది. రకరకాల ఉపాయాలు శక్తికి మించి చేసిన రోగం మాత్రం నయం కాలేదు. రకరకాల ఉపాయాలు శక్తికి మించి చేసిన రోగం మాత్రం నయం కాలేదు. అతని ఆప్తులు, మిత్రులు ఇప్పుడు దేవీ దేవతల పూజలు చేయించండి అన్నారు. కానీ అదేం కర్మో, దేవి దేవతలు, కులదేవతలు మొదలైన వారిలో ఎవరు కరుణించలేదు. ఇంతలో వారి చెవిన ఓ విషయం పడింది. షిరిడీలో ఓ ప్రఖ్యాతి చెందిన గొప్ప ముస్లిం సాధువు ఉన్నారని, షిరిడీకి చెందిన ఆ శ్రేష్ఠ మహాత్ముడు, మహాయోగి సాయి మహారాజు తమ కేవల దర్శనంతో భరించలేని వ్యాధులని దూరంగా తరిమివేస్తారని వారు విన్నారు. ఆ వార్త తల్లిదండ్రులకి కన్నీటి జల్లై సాయి దర్శనం చేసుకోవాలని వారు తహతహలాడారు. వారు మనసులో ఇలా నిశ్చయించుకున్నారు, దైవం పేరు మీద ఈ ప్రయత్నం కూడా చేద్దాం. ఆ గొప్ప ఫకీరు చేత్తో విభూది పెడితే భరించలేని భయంకర రోగం కూడా పలాయనమవుతుందంటున్నారు ప్రజలు. ఒక్కసారి ప్రయత్నిస్తే పోయేదేముంటుంది, పదండి. ఆయన పాదాలు పట్టుకొని నమస్కరిద్దాము. చివరి ప్రయత్నంగా చేద్దాం ఇది. దానివల్ల ఈ బాధ సర్పాల వాడి
దా దానివల్ల ఈ బాధ సర్పల సర్పలవాడి తగ్గుతుందేమో. దీన్ని తప్పించడానికి ఇదొక్కటే మార్గం అనిపిస్తుంది. సరే, తర్వాత ఆ తల్లిదండ్రులు ఇంట్లో అంతా సర్దుకొని సాయి దర్శనానికి కుతూహలపడుతూ వెంటనే షిరిడి చేరుకున్నారు. చేరుకోగానే బాబా దర్శనం చేసుకొని ఆయన పాదాలకి నమస్కరించి సాష్టాంగం చేసి పిల్లవాడిని వేధిస్తున్న వ్యాధి గురించి చెప్పారు. ఆయన ఎదురుగా నిలబడి శోకాకులమైన మనస్సుతో కంపిస్తున్న చేతులు జోడించి శ్రీ సాయి చరణాలలో ఆసక్తిలే దీనంగా వాళ్ళిలా విన్నవించుకున్నారు. వ్యాధితో మా అబ్బాయి వేదన పడుతున్నారు. అతని బాధ మేము చూడలేకపోతున్నాము. ఏం చేయాలో మాకు తోచటం లేదు. వాడు బతుకుతాడన్న నమ్మకం మాకు కలగడం లేదు. సాయి సమర్థ, పిల్లవాడి నరకయాతనని దుర్దశను చూసి మేమెంతో అలసిపోయాము. వీడి తల మీద మీ అభయ హస్తాన్ని పెట్టి వాడి వ్యాధిని నయం చేయండి. మీ గొప్పతనాన్ని విని మేము ఇక్కడికి వచ్చాము. మాకు ప్రాణదానం చేయండి. అప్పుడు ఆ కరుణామూర్తి సాయి వారికి మాట ఇచ్చారు. ఈ మసీదుని ఆశ్రయించడానికి వచ్చిన వారికి ఎన్నటికీ దుర్దశ కలగదు. ఇక మీరు చింతించవద్దు. ఈ విభూది తీసుకొని అతని వ్రణం మీద రాయండి. 4-5 రోజుల్లో గుణం కనిపిస్తుంది. దైవంపై విశ్వాసం పెట్టండి. ఇది మసీదు కాదు, ద్వారావతి అంటే శ్రీకృష్ణుని ద్వారకాయే. ఇక్కడ అడుగుపెట్టిన వారి రోగం వెంటనే నయమవుతుంది. వారికి సుఖశాంతులు లభిస్తాయి. మీకు ఇది అనుభవంలోనికి వస్తుంది. ఈ మసీదు మెట్లెక్కిన వారికి విశ్రాంతి కలగకపోవడం అనేది ఎన్నటికీ జరగదు. అతని బాధలు గట్టెక్కాయని తెలుసుకోండి. తరువాత బాబా ఆజ్ఞతో వ్యాధితో పీడించబడే ఆ అబ్బాయిని ఆయన ఎదుట కూర్చోబెట్టారు. బాబా అతని పాదాలను తన మృదు హస్తంతో ఆప్యాయంగా నిమిరి అతని వైపు కృప అమృత దృష్టితో తదేకంగా చూశారు. ఈ వ్యాధి కేవలం శారీరకమైనదే, కానీ అది ఒకవేళ దైవయోగంతో వచ్చినా లేదా మనసుకి చెందిన భయంకర వ్యాధే అయినా బాబా దర్శనంతో అది సమూలంగా నశించిపోతుంది. శ్రీ సాయి దరహాస వదనాన్ని చూసి ఆ పిల్లవాడి దుఃఖాగ్ని జ్వాలలు ఎక్కడివక్కడే సమసిపోయాయి. ఆయన సుధా రస ధారలొలికే పలుకులను విని ఆ రోగికి ఎంతో సుఖానుభూతి కలిగింది. తరువాత వాళ్ళంతా అక్కడే వారం రోజులు ఉండిపోయారు. రోగికి నయమైంది. సాయి చరణాలలో అతనికి విశ్వాసం కూడా కలిగింది. తరువాత వారు ముగ్గురు బాబా అనుమతి తీసుకొని ఉప్పొంగే ఆనంద జరి తరంగాలతో అలసిన మనసులకు తృప్తి కలగ్గా తమ ఊరికి వెళ్ళిపోయారు. ఎముక వ్రణం తగ్గడం అనేది చిన్న చమత్కారమా? విభూది కృపా దృష్టి అనే ఈ ఉపచారాలను అపూర్వం అని అనకుండా ఎలా ఉంటాం? అలా అదృష్టవశాత్తు ఆ మహాపురుషుడి దర్శనం అయ్యింది. ఆయన వాగ్దానము శుభప్రదమైన ఆశీర్వచనము లభించాయి. దానివల్లే ఆ వ్యాధి నిర్మూలమయ్యింది. కొన్ని రోజులు పోయాక విభూతిని వ్రణంపై పెట్టగా పెట్టగా గాయం కూడా ఎండిపోయింది. పిల్లవాడి ఆరోగ్యం లభించింది. ఆ పిల్లవాడి బాబాయి ఈ విషయాన్ని మాలేగాంలో విన్నాడు. అతనికి సాయి దర్శనం చేసుకోవాలని తపన కలిగింది. ముంబైకి వెళ్ళినప్పుడు ఈ కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. తర్వాత ముంబైకి బయలుదేరినప్పుడు మాలేగాంలోనో మన్మాడ్లోనో ఎవరో ఆయన గురించి మనసులో ఏదో సంశయాన్ని రేకెత్తించారు. దాంతో షిరిడి వెళ్ళాలన్న నిర్ణయాన్ని వదిలేశాడు అతను. మంచి పనులు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. మొదట్లో చెడు ప్రవృత్తి గల వారు ఏదో రకంగా మాట్లాడి అవాంతరాలు కల్పిస్తారు. ఇలాంటి లోకుల మాటలను పట్టించుకోని వారికే మరణించాక స్వర్గప్రాప్తి కలుగుతుంది. సరే, అప్పుడు ఆ పిల్లవాడి బాబాయి సాయి దర్శనానికి వెళ్లకుండా ముంబైకి వెళ్ళిపోయాడు. మిగిలిన సెలవు రోజుల్ని అలీబాగ్లో గడిపేయాలని మనసులో అనుకున్నాడు. అది నిత్యమైనప్పుడు 3 రాత్రులు అవిరామంగా నిద్రలో ఓ కంఠస్వరం వినిపించింది. ఇప్పటికీ నాపై విశ్వాసం కలుగలేదా?
ఆకాశవాణి లేదా దైవవాణి అలా అవిరామంగా వస్తూ ఉండడాన్ని విని డాక్టరు ఆశ్చర్యపోయాడు. అతనికి ఆ శబ్దం నిజమనిపించి అతను షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఇంతలో ఒక రోగికి అక్షేపణీయమైన జ్వరం వచ్చింది. అతనికి ఈ డాక్టరే వైద్యం చేస్తున్నాడు. అతనికి తగ్గితే వెంటనే వెళ్ళాలని డాక్టరు నిశ్చయించుకున్నాడు. కానీ ఆ జ్వరం బాగా ఎక్కువై ఉపచారాలతో ఏమీ ప్రయోజనం కలుగక జ్వరం కొంచెం కూడా తగ్గుముఖం పట్టకపోవడంతో షిరిడీ వెళ్ళడం వెంటనే కుదరలేదు. అప్పుడు డాక్టరు ఇలా నిశ్చయించుకున్నాడు. ఒకవేళ ఈ రోగికి ఈ రోజు తగ్గితే నేను వెంటనే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా షిరిడీకి వెళ్ళిపోతాను అని దృఢంగా నిశ్చయించుకున్న తరువాత 3:30-7 గంటల మధ్య జ్వరం తగ్గిపోయింది. అతని కోరిక సఫలమై డాక్టర్ షిరిడీ బయలుదేరాడు. నిశ్చయించుకున్న ప్రకారం షిరిడీ వెళ్ళి మనస్ఫూర్తిగా శ్రద్ధగా బాబా చరణాలకు నమస్కరించాడు. బాబా కూడా అతని మనసుకి కలిగిన అనుభవం నిజమేనని చెప్పారు. సేవ మీద అతనికి శ్రద్ధ కలిగించారు. తలపై ఆశీర్వాదపూర్వకంగా చేయి పెట్టి విభూది ప్రసాదం ఇచ్చారు. సాయి అద్భుత మహిమను చూసి డాక్టర్కి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. అతను అక్కడ 4 రోజులుండి ఆనందం పొంగులు వారే మనసుతో తిరిగి వచ్చేశాడు. 15 రోజులు గడిచాయో లేదో అతనికి విజయపూర్కి ప్రమోషన్ మీద బదిలీ అయ్యింది. ఎముక వ్రణ వేదనతో సాయి దర్శనం చేసుకోవాలన్న ఆలోచన కలిగి మహాత్ముల దర్శనంపై ప్రీతి కలిగి అతను శాశ్వత సుఖ నిధిని పోగు చేసుకున్నాడు. అదేవిధంగా ఓసారి డాక్టర్ చిదంబరన్ పిల్లే నారి కురుపు అంటే గినియా పురుగు, చాలా సన్నని దారం లాంటి పురుగు, చర్మం అడుగున పురుగు చేరడం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. అదేవిధంగా ఓసారి డాక్టర్ చిదంబర్ పిల్లే నారి కురుపు వ్యాధితో చాలా వేదన చెందాడు. నారి కురుపులు ఒకదాని మీద ఒకటిగా 7 లేచాయి. పిల్లేకి జీవితంపై విరక్తి కలిగింది. సాయిబాబాకి పిల్లే అంటే ఎంతో ప్రేమ. అతన్ని బాబా భావు అనే ముద్దు పేరుతో పిలిచేవారు. ఎంతో ప్రేమతో అతని క్షేమ సమాచారాలను ప్రతిరోజు అడిగేవారు. పొద్దున సాయంత్రము మసీదులో చెక్క కటకటాల పక్కన ఉండేది బావు కూర్చునే చోటు. ఆ ఇద్దరు ఒకరితో ఒకరు పిచ్చాపాటి మాట్లాడుకునేవారు. బాబాకి చిలుం పీల్చేటప్పుడు బావు అవసరం, బీడీ కాల్చేటప్పుడు బావుయే కావాలి, ఏ విషయం కూర్చైనా నిర్ణయం తీసుకునేటప్పుడు బావుయే కావాలి. అతను దగ్గర లేకపోతే బాబాకేమీ తోచేది కాదు. సరే, అలా ఉండేది అతని కథ. నారు వ్యధ సహించరానిదయింది. ఎంతో ఆసక్తుడై బావు మంచాన పడ్డాడు. భయంకర వేదనతో వ్యాకులపడి అతని ప్రాణం విసిగిపోయింది. అలాంటి ఆ భయంకర సందర్భంలో కూడా పిల్లే నోటిలో అదే పనిగా సాయినామమే ఉండేది. ఈ యాతన ఇక చాలు, దీనికన్నా మరణం మేలు అని అనిపించి అతను బాబాని శరణన్నాడు. అతను బాబాకి కబురు చేసి ఈ దుఃఖం అనుభవించి నేను విసిగిపోయాను. దేహంలో ఈ వ్రణాన్ని భరించగల శక్తి నాకు లేదు. జీవితంలో సత్ప్రవర్తనతో ఉండే నాకు ఈ దుఃఖం ఎందుకు కలిగింది? నేను చెడు మార్గానికి ఎన్నడూ పోలేదు. మరి ఈ పాపం నా నెత్తి మీద ఎలా వచ్చి పడింది? బాబా, ఘోరమైన ఈ నారితో మరణ ప్రాయ వేదనను ఇక నేను సహించలేను. దీనికంటే నాకు మరణమే నయం. నాకు మరణాన్ని ఇవ్వండి. ఈ యాతనను నేను మరుజన్మలో అనుభవిస్తాను. మానవులకు అనుభవించకుండా కర్మలు తీరవు. అవి అనుభవించక మిగిలి ఉంటే మరో జన్మ తీసుకోవలసి ఉంటుంది. ప్రారబ్ధం అనుభవించక తప్పదు. మందమతినైనా నాకు కూడా ఇది తెలుసు. నేను సుఖంగా మళ్ళీ 10 జన్మలు ఎత్తి అక్కడ నా ప్రారబ్ధ ఫలాన్ని అనుభవిస్తాను. ఈ జన్మని అంతం చేయండి. ఈ దానం నాకు చేయండి. ఈ జన్మ ఇక చాలు. నాకు ఈ జీవితం నుంచి ముక్తి కలిగించండి. ఈ వేదన ఇక నాకొద్దు. ఈ ఒక్కటి చాలు, ఇంకేమి అడగను. డాక్టర్ పిల్లే ప్రార్థన విని అనిమ, మహిమ ఇత్యాది సిద్ధులు ప్రాప్తించిన యోగులకే రాజు అయిన సాయి మహారాజు మనోప్రాంగణంలో దయా అమృత ధారలు జలపాతాలు ముందుకు ఉరికాయి.
పిల్లే తృప్తికై ఆయన వర్షించిన కృపా అమృత వర్షాన్ని గురించి వినండి. అతిశయించిన పిల్లే దుఃఖాన్ని చూసి దాన్ని దూరం చేయడానికి భక్తుల వాంఛితాలను నెరవేర్చే కల్పవృక్షమైన సాయిబాబా ఏ ఉపాయం చేశారు? కాకాసాహెబ్ తీసుకొచ్చిన పిల్లే కబుర్ని సర్వ వృత్తాంతాన్ని విని బాబా ఇలా అన్నారు, మనసులో అసలేమి భయపడవద్దని అతనికి చెప్పు అంటూ అతనికి ఇంకా ఇలా చెప్పి పంపించారు. 10 జన్మలకి ఈ ప్రారంధాన్ని పంచడం ఎందుకు? మరో పద్ధతితో దాన్ని విభజించి మిగిలిన 10 రోజుల్లోనే ఈ ప్రారంధాన్ని అనుభవించేద్దాం. మోక్షాన్ని, స్వార్థం, పరమార్థాలని ఇవ్వడంలో సమర్థుడనైనా నేనుండగా చనిపోవాలన్న కోరిక నీకెందుకు? మరణ సంకటాన్ని ఎందుకు కోరుకుంటావు? ఈ ప్రారంధాన్ని ఓర్పుతో అనుభవించుమను. ఇలా భయంతో గాబరా పడొద్దని అతనితో చెప్పు. అతన్ని ఎత్తుకొని ఇక్కడికి తీసుకొనిరా, అతని వీపు మీద వేసుకొనిరా అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय. సరే, అలాంటి స్థితిలో డాక్టర్ పిల్లేని వెంటనే మసీదుకి తెచ్చారు. బాబా స్వయంగా తాము ఆనుకునే పెద్ద దిండు తీసి అతనికిచ్చారు. ఫకీరు బాబా బాబాకి కుడివైపున కూర్చునేవారు. ఆ ప్రదేశంలో ఆ దిండు పెట్టించి బాబా ఇలా అన్నారు, రా, మాట్లాడకుండా దానికి చేరగిలపడి కూర్చో. ఊరికే బాధపడకు. హాయిగా కాళ్ళు జాపుకుంటే నీకు విశ్రాంతిగా ఉంటుంది. ప్రారబ్ధం అనుభవించక తీరదు. నిజమైన ఉపాయం అదే. ఇష్ట అయిష్టాలు, సుఖ దుఃఖాలు, విషామృతాలు అనే ఈ జంటలు ఒకదాని వెంట మరోటి ప్రవాహంలా వస్తుంటాయి. వాటి గురించి మనసులో హర్షించను వద్దు, లేదా శోకించను వద్దు. మన విధిలో వచ్చినవి సహించు. పరమేశ్వరుడు ఈ జగత్తుకి శాసనకర్త. ఆయనే రక్షకుడు. సదా ఆయన చింతనలోనే ఉండు. అప్పుడు ఈ చింతనంతా ఆయన తీసేస్తారు. చిత్తం, విత్తం, కాయ, వాచ, మనస ఆయన చరణాల్లో లీనమవు. ఆయన్ని నిరంతరం స్మరిస్తుంటే ఆయన అగాధ కరుణి అనుభవంలోకి వస్తుంది. దానికి డాక్టర్ పిల్లే అన్నాడు, నానాసాహెబ్ చందోర్కర్ నారికి కట్టుకట్టాడు, కానీ దాంతో ఏమీ నయం కాలేదు. బాబా వెంటనే ఇలా అన్నారు, నానా మూర్ఖుడు, నీవు ఆ కట్టు విప్పిపారే, లేకపోతే చస్తావు. ఇప్పుడు కాకి వచ్చి దాన్ని పొడుస్తుంది. అప్పుడు నీకు నయమవుతుంది. సరే, అలా సంభాషణ నడుస్తుండగా దీపాల్లో నూనె పోయటానికి అబ్దుల్ అప్పుడే పైకి వచ్చాడు. అనుకోకుండా ఏం జరిగిందో చూడండి. అసలే ఈ మసీది చిన్నది. అది ఎంతో ఇరుకుగా ఉండేది. భక్తుల రద్దీ కూడా బాగా ఉండేది. అందులో ఓ పక్క పిల్లే గొడవ. అబ్దుల్కి అడుగు తీసి వేయటం కష్టమైంది. అతను పూర్తిగా తన పనిలో లీనమై ఉన్నాడు. అతని దృష్టంతా దీపాల మీదే ఉంది కనుక అతను పిల్లేను చూడలేదు. అక్కడ ఓ విచిత్రం జరిగింది. అబ్దుల్ మాత్రం ఏం చేస్తాడు? జరిగేదానికి ఎవరూ బాధ్యులు కారు. పిల్లే కాళ్ళు చాపుకుని ఉన్నాడు. పనిలో లీనమైన అబ్దుల్లా పాదం పొరపాటున దాని మీద పడింది. అసలే అది బాగా వాచిపోయి ఉంది. దాని మీదే అబ్దుల్లా పాదం పడటంతో పిల్లే ప్రాణం తల్లడిల్లిపోయింది. అతను పెద్దగా కేకలు పెట్టాడు. అతను ఒక్కసారిగా గట్టిగా అరిచిన అరుపు తల్లోకి చొచ్చుకుపోయింది. అప్పుడు కంపించే చేతులు జోడించి దీన వచనాలతో అతను బాబాకి ఏమని విన్నవించాడో వినండి. ఓ పక్క నారి పగిలి రసికారిపోసాగింది. పిల్లే మనసుకి ఎంతో అస్వస్థత కలిగింది. ఒక పక్కన గట్టిగా రోదిస్తున్నాడు, మరో పక్క పాటలు పాడేస్తున్నాడు. करम कर मेरे हलो पर तू करीम, तेरा नाम रहमान है और रहीम. ఓ అల్లా, నా పరిస్థితిపై నీవు కృపచూపు. నీ పేరు దయాళు, దయా. తూ హీ దోన్ అలంకా సుల్తాన్ హై, జహమే సుమాయా తేరీ పాన్ హై. నీవే రెండు జగత్తులకి
సామ్రాట్టువి. ఈ జహత్తులో నీ గొప్పతనం బాహటంగా కనిపిస్తుంది. ఫనాహ్ అనే బాలా హై సబ్కారో బార్ రహే నూర్ తేరా సదా ఆస్కార్. ఈ సమస్త వ్యవహారాలు నశించేవే. సర్వులకు కనిపించే నీ సోయగం సదా ఉండిపోతుంది. తూ ఆష్కాక సదా మదత గార్ హై. భక్తులకు నీవు సదా ఆధారభూతుడివి. పిల్లేకి ఆగి ఆగి బాధ చెలరేగుతుంది. అతని ప్రాణం దుఃఖంతో వ్యాకులం చెందింది. అతని శరీరం బలహీన పడిపోయింది. ఇది సాయిబాబా ఆటే అని అందరూ తమలో తాము అనుకున్నారు. బాబా ఇలా అన్నారు, బావు చూడండి ఇప్పుడు ఎలా పాడుతున్నాడో. బావు వహ అతా గావు లాగల బర్కా. పిల్లే అడిగాడు, ఆ కాకి ఇంకెప్పుడొస్తుంది? అప్పుడు బాబా ఇలా అన్నారు, నువ్వు పద, హాయిగా వాడాలో పడుకో. ఇక కాకి గుచ్చటానికి మళ్ళీ రాదు. నీ పాదం మీద కాలు పెట్టి వెళ్ళింది ఆ కాకే గుచ్చిపోయింది. నీ నారుని అణిచి పారేసింది. ఇంకెక్కడి కాకి? జరిహే కథని బాబా తమ సమక్షంలో జరిపించారు. కాకిని అబ్దుల్లా రూపంలో ప్రకటింపచేశారు. తమ మాటను నిజం చేశారు. బాబా మాటలు కేవలం మాటలు కావు. బ్రహ్మదేవుడు మానవుల నుదిటి మీద వ్రాసినటువంటి ఎన్నటికీ అబద్ధం కాని భవిష్యత్తు. అవి ఇదివరకు చేసిన పనులు లేదా ఆచరణ యొక్క నిశ్చయ పరిణామాన్ని ఏమాత్రము పడిచేయనివ్వవు. అలాంటి ఏర్పాటు చేసి పెడతాడాయన. కొద్దిసేపట్లో బావుకి సుఖంగా అనిపించింది. విభూతి రాయటం, విభూతి నోటిలో వేయటం, ఇదే ఔషధము, అనుపానము, ఔషధంతో పాటు తీసుకునే పదార్థం అయ్యాయి. రోగం సమూలంగా నాశనమైంది. 10వ రోజు గాయంలోంచి పొడుగైన దారాల్లాంటి 7 సజీవమైన పురుగులు బయటపడ్డాయి. పిల్లే భయంకర వేదనాగ్నిజ్వాల శాంతించింది. అతని దుఃఖం అంతమైంది. అలాంటి ఆ చమత్కారం చూసి పిల్లే మనసు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. బాబా చేసిన ఈ ఉత్కృష్ట కృత్యం చూసి అతని కనుల కొలను నుంచి ప్రేమాశ్రుల జలపాతాలు దూకి ప్రవహించాయి. బాబా చరణద్వయాన్ని పిల్లే అమాంతం ఆలింగనం చేసుకున్నాడు. అతని కంఠం రుద్ధమైంది. అతని నోట్లోంచి మాటలు పెగల్లేవు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. విభూతి గురించి మరొక అనుభవము చెప్పి ఈ విభూతి వర్ణనను ముగిద్దాం. భక్తుల మనసుల్లో ఉన్న శ్రద్ధను బట్టి వాళ్ళకి విభూతి గుణం గురించిన అనుభవం కలుగుతుంది, అనుభూతి మిగులుతుంది. ఇదే ఈ గ్రంథాంశానికి నిజమైన తాత్పర్యం. ఒకసారి మాధవరావు తమ్ముడు బాపాజీకి ఓ కష్టం పడింది. అనుభూతులు విభూతి మూలంగా అతనికి శ్రేయస్సు చేకూరింది. అలా ఉంటుంది విభూతి సామర్థ్యము. ఆ అద్భుతాలను నేను ఎన్నని వర్ణించను. గ్రంథి జ్వరం లాంటి భయంకరమైన రోగాలకి విభూతి లాంటి తత్వమైన ఔషధము మరొకటి లేదు. సావుల్ షిరిడి దగ్గరున్న ఒక ప్రదేశం విహీర్ దగ్గర ఉంటున్నప్పుడు బాపాజీ భార్యకి జ్వరం వచ్చింది. తొడ మీద గ్రంథులు వచ్చాయి. బాపాజీ మనసుకి చెప్పరానంత భయం కలిగింది. భయంకరమైన ఆ కాలరాత్రి భార్య పడే అపరిమిత వేదన చూసి బాపాజీ భయంతో గజగజ వణికిపోయాడు. అతనికి అయోమయంగా అనిపించింది. అతని ధైర్యం సన్నగిల్లింది. అతను భయాందోళనలతోనే కనిపించిపోతూ ఆ రాత్రికి రాత్రి పరిగెత్తి షిరిడీకి వచ్చి తన అన్నతో వృత్తాంతమంతా చెప్పాడు. అతనిలా అన్నాడు, 2 గ్రంథులు వచ్చి ఆమె ఒంటి మీద తీవ్ర జ్వరం. ఆమె ఎంతో
బాధపడుతుందో పద మీ కళ్ళతోనే మీరు చూడండి. నాకేమీ మంచి లక్షణాలు కనపడటం లేదు. దయానీయంగా ఉన్న బాపాజీ మాటలు విని మాధవరావు మనసులో భయపడ్డాడు. అతని నోట మాట రాలేదు. అతని మనసుకు అశాంతి చీకట్లు ఆవరించాయి. మాధవరావు సారాసాన్ని విచారించగల వివే వివే వివేచనపరుడు మనసుకు అశాంతి చీకట్లు ఆవరించి మాధవరావు సారాసాన్ని విచారించగల వివేచనపరుడు గ్రంథులొచ్చినాయనగానే అతని గుండెలు దడదడలాడాయి. గ్రంథి జ్వరానికి ముగింపు మరణమేనని అందరికీ తెలుసు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సందర్భం మంచిదైనా లేక కఠినమైనదైనా, కార్యం శుభమైన లేదా అశుభమైనదైనా మొదట సాయి అభిప్రాయం తెలుసుకోవడం అనేది షిరిడీలో అనాది నుంచి వస్తున్న పద్ధతి. ఆ పరిస్థితిలో ఆయన చెప్పిన విధంగా వ్యవహరిస్తే భక్తుల సంకటాలను ఆయనే దూరం చేసేవారు. అలాంటి అనుభవాలను నిజంగా ఎంతని వర్ణించను. సరే, ఈ అలవాటును అనుసరించి మాధవరావు అదే పనిగా ఆలోచించి ఈ సమాచారాన్ని సాష్టాంగ నమస్కారాలతో బాబాకు చెప్పాడు. సాయినాథ, మీకు జయాకారాలు. అనాథలమైన మాపై దయచూపండి. ఇప్పుడు ఎంతటి సంకటం వచ్చి పడింది. పుట్టి పుణ్యానికి లేనిపోని చింత ఉత్పన్నమైంది. మిమ్మల్ని కాక మేమిక ఎవరిని యాచించగలం? ఆ అమ్మాయిని ఆ నరకయాతన నుంచి దూరం చేసి ఆమెకు ఆశీస్సులు ఇవ్వండి. ఇంతటి కష్టాల నుంచి మమ్మల్ని రక్షించండి. మీరు కాక మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు? ఆమె ఈ భయంకర జ్వరాన్ని నయం చేసి మీ మాట నిలబెట్టుకోండి అని మాధవరావు సావుల్ విహార్కి వెళ్ళడానికి బాబాని అనుమతి అడిగాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, ఈ అపరాత్రి నువ్వు అక్కడికి పోవద్దు. ఆమెకి విభూది పంపించు. ఇది ఎంత జ్వరం, ఎంత గ్రంథి. అల్లా మాలిక్ మనకు తండ్రి, రక్షకుడు. ఆమె వ్యాధి దానంతటా అదే నయమవుతుంది. నిస్సందేహంగా ఆమె సుఖరూపమవుతుంది. ప్రొద్దున్నే సూర్యోదయం కాగానే నీవు సావుల్ విహారికి వెళ్ళిరా. ఇప్పుడు వెళ్ళడానికి తొందరపడకు. ఇక్కడే హాయిగా ఉండు. రేపొద్దున వెళ్ళు. ఊరికే ఎందుకు అనవసర శ్రమ? నుదుటిపై శ్రద్ధగా విభూది పెట్టి కొంచెం ఆమె నోట్లో వెయ్యి. అప్పుడిక మనకి భయం ఎందుకు? బాబా మాటలు విని బాపాజీకి దడ పుట్టింది. అతన్ని నిరాశ చీకట్లు కమ్ముకున్నాయి. మాధవరావుకి ఔషధాల్లో ఉపయోగపడే మొక్కలు, ఆకుల గురించిన పరిజ్ఞానం ఉంది. కానీ వాటితో ప్రయోజనం ఇప్పుడు లేదు. ఒక్క సాయి కృపా సుధారసం తప్ప ఔషధాలకు గుణముండదు. ఈ రహస్యం, ఈ చిహ్నం మాధవరావుకు బాగా తెలుసు. అతను బాబా ఆజ్ఞను శిరసావహించి విభూదిని పంపించాడు. తాను స్వస్థ చిత్తంతో ఉండిపోయాడు. బాపాజీ మాత్రం నిరాశ చెంది తిరిగి వెళ్ళిపోయాడు. మాధవరావు చెప్పినట్లు బాపాజీ తన భార్య దేహానికి విభూది పెట్టి దాన్ని నీళ్లలో కలిపి త్రాగించాడు. వెంటనే ఆమెకి ఒళ్ళంతా చెమటలు పట్టి గాఢంగా నిద్రపట్టింది. పొద్దున్న సూర్యోదయ సమయానికి ఆమె చక్కగా కోలుకుంది. జ్వరము లేదు, విషగ్రంథులు లేవు. బాపాజీకి ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ మాధవరావు లేచి శౌచం, ముఖ ప్రక్షాళనం చేసుకుని సావుల్ విహార్కి పోయేందుకు అనుమతి కోసం మసీదులో బాబా దగ్గరకు వచ్చాడు. బాబా దర్శనం చేసుకుని పాదాలకు నమస్కారం చేసి విభూతితో పాటు ఆశీస్సులు లభించగానే అక్కడి నుంచి అతను బయలుదేరాడు. మసీదు మెట్లు దిగుతున్నప్పుడు బాబా ఇచ్చిన ఆజ్ఞను విన్నాడు. శ్యామ, వెంటనే తిరిగిరా. ఆలస్యం కాకూడదు. అసలే మరదలి పరిస్థితి బాగాలేదు. ఆమెకి వ్యాకులంగా ఉంది. 2 గ్రంథులు భయంకరంగా మండుతుండవచ్చు. ఆమె ఎలా సహిస్తుందో అని బావగారు దారిలో బాధపడ్డాడు.
బాబా వెంటనే తిరిగిరా అని ఏమన్నా సూచిస్తున్నారా అనిపించి శ్యామారావు భయపడ్డాడు. చరిచరా ముందుకు నడిచాడు. సాబుల్ బిహార్ దగ్గరికి వెళ్ళడానికి అతనికి ధైర్యం చాలలేదు. కానీ గడపలో కాలు పెట్టగానే అతనికి ఓ అద్భుతం కనిపించింది. రాత్రి గ్రంథి జ్వరం వచ్చిన ఆమె పొయ్యి దగ్గర టీ తయారు చేస్తూ కూర్చొని ఉంది. ఆమె పరిస్థితి అంతలా మెరుగైనందుకు మాధవరావు నిర్ఘాంతపోయాడు. అతను బాపాజీతో ఆమె రోజువారీ పనులు చేస్తున్నట్టుంది అన్నాడు. దానికి బాపాజీ ఇలా అన్నాడు, ఈ మహిమంతా ఖచ్చితంగా బాబా విభూదిదే. తిరిగి రాగానే నేను తనతో విభూది త్రాగించాను. దేహానికంతా బాగా రాశాను. వెంటనే ఆమె శరీరం చెమటతో తడిసిపోయి ఆమె హాయిగా నిద్రపోయింది. తరువాత ప్రొద్దున్నే ఆమె ఏ బాధ లేకుండా లేచి కూర్చుంది. గ్రంథులు జ్వరంతో పాటు తగ్గిపోయాయి. నిజంగా ఇది సాయి చరిత్రే, పరాక్రమమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। ఆ పరిస్థితి చూసి శ్యామకి వెంటనే తిరిగిరా అని సాయి అనటం గుర్తొచ్చి మనసుకి ఎంతో విస్మయం కలిగింది. బాబా అలా అని వెళ్ళకముందే నీ పని పూర్తవుతుంది అని అతనికి సున్నితంగా సూచించారు. తరువాత మాధవరావు టీ తాగి షిరిడీకి వెంటనే తిరిగి వచ్చేశాడు. మొదట మసీదుకు పోయి అతను బాబా పాదాలకు నమస్కరించి, దేవా, ఎప్పటి మీ లీల, మీరే మనసులో కలవరం లేపుతారు, కూర్చున్న చోటు నుంచి సుడిగాలులు సృష్టిస్తారు, తర్వాత మీరే వాటిని శాంతింపచేస్తారు అన్నాడు. దానికి బాబా, దైవలీలలు అర్థం చేసుకోవడం కష్టం. చూడు, నిజంగా నేను ఏమీ చేయను లేదు, చేయించను లేదు, కానీ జనులు కర్తృత్వం నా తలపై వేస్తారు. దైవయోగంతో జరిగే కర్మలకి నేను కేవలం సాక్షిని. చేసేవాడు చేయించేవాడు అనంతుడొక్కడే, కృపావంతుడు ఆయనొక్కడే. నేను దేవుణ్ణి కాను, ఈశ్వరుణ్ణి కాదు. నేను అనల్ హక్, నేను పరమేశ్వరుణ్ణి కాను. నేను యా దేహక్ అంటే పరమేశ్వరుని గుర్తుంచుకునేవాణ్ణి. అల్లాకి నేను దీన బానిసను. అహంకారాన్ని వదిలేసి పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పి ఆయనపై భారం వేసిన వారి కోర్కెలు నెరవేరుతాయి. అలాగే ఒక పార్సీ వ్యక్తికి కలిగిన విశిష్ట అనుభవం వినండి. అతని చిన్న కూతురికి గంటకి మాట పడిపోతుండేది. ఆమెకి మూర్ఛలొచ్చి అక్కడికక్కడే శరీరం విల్లులా వంగిపోయి చనిపోయిన కట్టెలాగా ఆమె బిగుసుకుపోయేది. అది నయమవడానికి చేసిన ఏ ప్రయత్నాలు ఫలించలేదు. తరువాత అతని మిత్రుడొకడు అతనికి విభూతి ప్రభావం గురించి చెప్పాడు. అతనిలా అన్నాడు, అలాంటి రామబాణం లాంటి అలౌకికమైన ఔషధం జగత్తులో మరోటి ఉండదు. వెంటనే పార్లేకి వెళ్ళు, కాకాసాహెబ్ దీక్షిత్ నడిగి విభూతి తెచ్చుకో. అతని దగ్గరుంటుందది. ఎంతో ఆనందంగా ఇస్తాడతను నీకు. ఆ విభూతికి నీరు కలిపి శ్రద్ధతో భక్తితో కొద్ది కొద్దిగా సాయిబాబా పేరు చెప్తూ పాపతో త్రాగించు. ఆమెకు మళ్ళీ మూర్ఛ రాదు. నీకు సుఖ సంతృప్తులు కలుగుతాయి. అది విని అప్పుడు ఆ పార్సీ దీక్షిత్ నడిగి విభూతి తెచ్చాడు. ఆ అమ్మాయిచే నిత్యము నియమంగా త్రాగించాడు. ఆమె ఆరోగ్యం మెరుగైంది. గంటకి ఆ అమ్మాయి వేదనతో అల్లాడిపోయేది. అది విభూతితో చక్కగా నయమైపోయింది. మూర్ఛకి మధ్య 7 గంటల వ్యవధి ఏర్పడింది. ఆ ప్రకారంగా గంటకి వచ్చే మూర్ఛ 7 గంటల కొద్ది రోజుల తర్వాత రోగం పూర్తిగా నయమైంది. హర్దా దగ్గర మధ్యప్రదేశ్లోని ఓ జిల్లా వద్ద ఓ గ్రామంలో ఒక వృద్ధ వ్యక్తి ఉండేవాడు. అతను మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో ఎంతగానో బాధపడుతుండేవాడు.
ఆ జబ్బుకి శస్త్రచికిత్స తప్ప మరో ఉపాయం లేదని, శస్త్రచికిత్స చేయడంలో నిష్ణాతుడైన డాక్టర్కి ఎవరికైనా చూపించుకోమని జనులు అతనితో చెప్పారు. ఆ రోగి ఎంతో విచారంలో పడిపోయాడు. అంతా అయోమయంగా అనిపించి ఏం చేయాలో అతనికి తోచలేదు. శరీరం బలహీనపడి మరణానికి చేరువయ్యాడు. రోగం వల్ల కలిగిన భయంకర దుఃఖాన్ని అతను సహించలేకపోయాడు. శస్త్రచికిత్స చేయించుకోవాలంటే ఎంతో ధైర్యం కావాలి. కనుక అతని మనసుకు శాంతి లేకుండా పోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. అయితే దైవవశాత్తు అతని దురదృష్టం ఎలా దూరమైపోయిందో ఆ చమత్కారం చూడండి. ఇక్కడ ఇలా ఉంటే అక్కడ ఆ గ్రామ ఇనాందారు బాబాకి చాలా మంచి భక్తుడు. అతను ఆ గ్రామానికి వచ్చాడని తెలిసింది. అతని వద్ద బాబా విభూది ఎప్పుడూ ఉంటుంది. ఆ సంగతి అందరికీ తెలుసు. అనారోగ్యంతో బాధపడే ఆ వ్యక్తి బంధువులు ఇనాందారు వద్దకు వెళ్ళి బాబా విభూది అడగగానే అతను వాళ్లకు అది ఇచ్చాడు. పిల్లవాడు దాన్ని నీటిలో వేసి తండ్రిచే త్రాగించాడు. 5 నిమిషాలైనా గడిచాయో లేదో ఎంతో అద్భుతం జరిగింది. విభూది ప్రసాదం దేహంలోనికి ప్రవేశించి ఇంకిపోయింది. అదే మూత్రపిండంలోని రాళ్లని తన ప్రదేశాన్నించి కదిల్చింది. మూత్రద్వారం గుండా బయటకు జారేలా చేసింది. రోగికి వెంటనే విశ్రాంతి కలిగింది. ముంబైలో ప్రభు కాయస్థ జాతికి చెందిన ఓ వ్యక్తి ఉండేవాడు. అతని భార్యకి ప్రసవ సమయం వచ్చిందంటే సదా ఆమె మరణానికి చేరువయ్యేది. ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా గుణం కనబడలేదు. ఆ స్త్రీ ప్రాణం విలవిల్లాడిపోయేది. దాంతో ఆ వ్యక్తి పాపం ఎంతో బాధపడిపోయాడు. శ్రీరామమారుతి అనే పేరుగల ఓ ప్రఖ్యాతి చెందిన సాయి భక్తుడి సలహాపై ఆ వ్యక్తి షిరిడీకి బయలుదేరాడు. ప్రసవ సమయం వచ్చిందంటే వాళ్ళిద్దరికీ గొప్ప ప్రాణ సంకటమే వచ్చినట్లు అయ్యేది. షిరిడీలో తమకి ఏ రకమైన భయమూ ఉండదని ఒకసారి వాళ్ళు మనస్సులో నిశ్చయం చేసుకున్నారు. చివరికి జరగవలసినదేదో జరిగినా అది బాబా ఎదుటే జరిగితే అంతకన్నా ఏం కావాలని మనస్సుల్లో దృఢంగా సంకల్పించుకుని ఆ దంపతులు షిరిడీ వచ్చి ఉండిపోయారు. ఆ ప్రకారంగా ఎన్నో నెలలు ఇద్దరూ షిరిడీలోనే ఉన్నారు. బాబాకి పూజార్చనలు చేస్తూ ఆయన సాన్నిధ్యంలో ఉండడం వాళ్ళిద్దరికీ ఎంతో ఆనందం కలిగించింది. కొద్ది కాలం అయ్యాక ఆమెకు ప్రసవ సమయం దగ్గర పడింది. ఈ కష్టాన్నిప్పుడు తప్పించుకోవడమెలాగా అని వాళ్ళిద్దరికీ ఎంతో విచారం కలిగింది. అనుకుంటుండగా ప్రసవ దినం రానే వచ్చింది. గర్భాశయ ద్వారం మూసుకుపోవడం వల్ల అందరికీ దిగులు పట్టుకుంది. స్త్రీకి నరకయాతన కలిగింది. అయినా ఏం చెయ్యాలో ఎవరికీ తోచలేదు. నోరారా బాబాను ప్రార్థించసాగారు. ఆయన తప్ప మరి కరుణించేవారు ఎవరున్నారు? ఇరుగు పొరుగు స్త్రీలు పరుగున వచ్చారు. ఒక ఆమె బాబాను స్తుతిస్తూ గ్లాసులో నీటిని నింపి విభూది వేసి ఆమెతో త్రాగించింది. 5 నిమిషాలు గడవకముందే ఆ స్త్రీ ఆ బాధ నుంచి బయటపడింది. కడుపులోని బిడ్డ జీవించి ఉన్నట్లు కనిపించలేదు. గర్భంలోనే బిడ్డ ప్రాణం పోయింది. సరే, బిడ్డ ప్రారబ్ధం అలా ఉంది. ఆ స్త్రీకి మళ్ళీ బిడ్డలు కలగవచ్చు. ఇప్పుడైతే ఆమె భయం నుంచి బయటపడి సుఖప్రాప్తి కలిగింది. వేదన లేకుండా బాలింత అయింది. సుఖంగా కష్టం నుంచి గట్టెక్కింది. పెద్ద చింత తొలగిపోయింది. ఆమె జీవితాంతము బాబాకి రుణగ్రస్తురాలైపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई। नमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి